ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి చందా పచ్చ. ఇది ఒక మలయాళం మూవీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవస్తే, ఓవరాల్ మూవీలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ ముగ్గురు విడిపోతారు. ఫైనల్ గా ఒకానొక రోజు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ మిగతా ఇద్దరిని కావడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ ఏమో బోట్ నడుపుతూ ఉంటాడు, మరో ఫ్రెండ్ ఏమో జైల్లో ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి రెజ్లింగ్ అని ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ కూడా సక్సెస్ అయింది. అలాంటి సిచ్యువేషన్ లోనే మూడో ఫ్రెండ్ జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య వచ్చిన గొడవ ఏంటి, ఆ గొడవ ఎలా సార్ట్ అవుట్ అయింది అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, నాకైతే ఈ మూవీ ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఫస్ట్ ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ చాలా బాగుంది. బట్ ఆ స్టోరీ పాయింట్ లో ఎమోషన్ ని అండ్ అలాగే డ్రామాని అంత బలంగా వర్కౌట్ చేయకపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ పోర్షన్, ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ వేరే లెవెల్లో ఉన్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ ని సాగు తీసుకుంటూ వచ్చారనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య వచ్చే గొడవకి సంబంధించిన పాయింట్ కూడా అంత బలంగా ఉండదు. మెయిన్ గా ఫాదర్ ఎమోషన్ కి సంబంధించిన పాయింట్ కూడా అంత బలంగా ఉండదు. అంతేకాకుండా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆయన మీద వచ్చే సీన్స్ అండ్ అలాగే ఆయన ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కి మధ్య గొడవ పెట్టడానికి తను చేసే ప్రయత్నాలు ఓకే అయినప్పటికీ ఆ విలన్ క్యారెక్టర్ ని ఇంకాస్త ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే బెటర్ అని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో ఒక చైల్డ్ యాక్టర్ రోషమ్మ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేసింది అనమాట. సో ఆ చిన్న పిల్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్, తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ అయిన ఒక ముగ్గురు వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ బాండింగ్, వాళ్ళ మీద వచ్చే రెజ్లింగ్ సీన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి అనమాట. బట్ మూవీ ఎక్కడ పోయిందంటే, ఫస్ట్ హాఫ్ ని మూవీని సాగ తీసుకుంటూ వచ్చారు. ఇంటర్వెల్ పోర్షన్ వరకు మూవీ అనేది ఒక బోర్ ఫీలింగ్ కలిగిద్ది అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ఏంటంటే, సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ సంబంధించిన చైల్డ్హుడ్ స్టోరీని చూపించుకుంటూ వస్తారు. దాని తర్వాత సో ఒక ఫ్రెండ్ మిగతా ఇద్దరిని కలవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొన్ని సీన్స్, ప్రొసీడింగ్స్ కూడా సోసోగానే ఉంటాయి అనమాట. అంటే ఎక్కడ ఒక ఎమోషన్ గానీ, ఒక డ్రామాని గానీ అండ్ అలాగే ఒక ఇంట్రెస్ట్ గానీ క్రియేట్ చేయవన్నమాట. ఏదో సోసోగా వినని ఫీలింగ్ అయితే కలిగిద్ది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి, సెకండ్ హాఫ్ లో వీళ్ళు తీసుకున్న ఆ పాయింట్, ఆ సిచ్యువేషన్ బాగున్నప్పటికీ దాన్ని ఇంకా బాగా వర్కౌట్ చేస్తుంటే బెటర్ అని నాకైతే అనిపించింది అనమాట. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ కి అండ్ అలాగే రిజల్ట్ మీద వచ్చే సీన్స్ కి మిగతా సీన్స్ ని అంత బలంగా ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఈ మూవీ నుంచి నాకు యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అంత బలంగా లేదనమాట. కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూస్ చేశారు, కానీ ఓవరాల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇంకాస్త బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వైస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ గారు ఆయన తీసుకున్న స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ మెయిన్ గా ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క బాండింగ్ ని చూపించినప్పుడు వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే గొడవను కూడా అంతే బలంగా చూపించాలన్నమాట. బట్ వాళ్ళ మధ్య వచ్చే గొడవ అనేది వీక్ గా ఉండడం, విలన్ క్యారెక్టర్ కూడా వీక్ గా ఉండడం, క్లైమాక్స్ వచ్చేపాటికి ఒక స్టార్ యాక్టర్ వచ్చి ఈ గొడవకి ఒక కంక్లూజ్ ఇవ్వడం అనేది ఓకే అయినప్పటికీ, బట్ వాళ్ళలో వాళ్ళు ఎలా కాంప్రమైజ్ అయ్యారు ఆ పాయింట్ మీద కూడా ఏమైనా సీన్స్ ఉంటే బెటర్ గా ఉండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే స్క్రీన్ పే అనేది అంత బలంగా ఉండదు అనమాట. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ సాగజతగా ఉన్న పర్వాలేదు కానీ ప్రెడిక్టబుల్ గా ఉండిపోతాయి అనమాట. సో దానివల్ల మూవీకి మనం డిస్కనెక్ట్ అయ్యే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. స్క్రీన్ పే కానీ ఏమైనా స్క్రిప్ట్ కానీ ఏమైనా బలంగా ప్రజెంట్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్ గా ఇదండి చందా పచ్చ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.